హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చాలామంది జనరల్ ఎస్ఏలో తప్పులు చేస్తూ ఉన్నారు. అయితే అంటే ఫస్ట్ టైం జరుగుతున్న అవేర్నెస్ లేకపోవడమో, వాళ్ళు మెంటర్షిప్లో లేకపోవడం, తెలియకపోవడం ఇట్లాంటివి అనమాట. సో చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే సో అందరికీ బాగుంటుంది, వాళ్ళకి కూడా తెలుస్తున్న ఉద్దేశం తీసుకొచ్చాము. ఇవాళ మనం డిస్కస్ చేసేది జనరల్ ఎస్ఏ అనమాట. సో మీకు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కదా, సో మీకు ఎస్ఏ రైటింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే అందరూ తెలుసుకోవాలి. సో ఇదేంటంటే హై స్కోరింగ్ పేపరు. సో మీకు హై స్కోరింగ్ పేపరు ఎస్ఏలో వచ్చినంత స్కోరింగు ఇంకా ఏ పేపర్లో రాదనమాట. సో కాబట్టి ఎస్ఏ అనేది హై స్కోరింగ్ పేపరు, 100+ స్కోర్ చేయొచ్చు అనమాట. సో 100+ స్కోర్ మీరు ఈజీగా చేయొచ్చు కంపేర్ టు రిమైనింగ్. సో రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే మిగతా పేపర్లతో ఎస్ఏలో 100 మార్క్స్ ఈజీగా చేయొచ్చు. ఎవరైతే 100 మార్క్స్ చేస్తారో వాళ్ళు లిస్ట్లో ఉంటారనమాట. సో ఫైనల్ లిస్ట్ కదా, మీ యొక్క ఫైనల్ లిస్ట్లో పేరు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎస్ఏ మీద బాగా ఫోకస్ పెట్టండి. ఈ 15 డేస్లో కూడా ఎస్ఏ మీద స్కోప్ బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. మీకు ఏ పేపర్లో అంత స్కోర్ రాదు, ఒక్క జనరల్ ఎస్ఏలో వచ్చినంత పేపర్ అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో మొత్తం మెయిన్స్లో కూడా ఇది గేమ్ చేంజర్ ఎందుకంటే సో చాలా యావరేజ్ చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ తెలంగాణ మూమెంట్లో తక్కువ వచ్చాయి అనుకోండి, లేదా హిస్టరీ, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ, ఇండియన్ సొసైటీలో తక్కువ వచ్చాయి మార్క్స్, అటువంటి మార్క్స్ని మీకు మేనేజ్ చేయగలిగేది ఎస్ఏ ఒకటే అనమాట. ఎందుకంటే ఎస్ఏలో మీరు 100, 110 మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు 150కి. కాబట్టి అక్కడ మీరు ఎక్కువ లాగేసేయాలి, స్కోర్ అంతా కూడా అక్కడ లాగేసేయాలి. సో కాబట్టి ఎస్ఏకి సంబంధించి చూసుకోండి, చాలామంది ఎస్ఏకి సంబంధించి సపరేట్ మాడ్యూల్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే మనము ఈ మాడ్యూల్ సంబంధించి చాలా తక్కువ ప్రైస్లో అందరికీ అవైలబుల్ ఉంది కదా, ఈరోజు ఈవినింగ్ అనమాట. సో ఇవాళ ఈవినింగ్ మోస్ట్లీ 5 PM కల్లా ఎస్ఏ మాడ్యూల్ తీసుకొస్తాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పెడతాం. ఫీ డీటెయిల్స్ ఎంత ఉంటాయి, ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందులో. సింపుల్గా నేను ఎక్కువ టైం తీసుకురావట్లేదు, జస్ట్ ఈ కోర్స్ అనేది మీకు 2 hours అనమాట. సో 2 hours కంటే ఎక్కువ ఉండదు అనమాట, ఇంతకంటే ఎక్కువ తీసుకురాను. సో 2 hours మొత్తం ఎస్ఏ అంతా ఎలా రాయాలి ఏంటి మొత్తం ఉంటుంది. దానికి తగ్గట్టుగా చాలా 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 తక్కువ ప్రైసే పెడతాం, ఓకేనా. సో అయితే మనము ఈ జనరల్ ఎస్ఏలో కామన్గా చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు నేను క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్లు కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, ఫుల్ కోర్సులు, మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. చూడండి, చాలా మంచి క్వాలిటీతో మనం తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో డెమో క్లాస్ కూడా ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఫ్రీ ఉంటుంది. అయితే ఈ జనరల్ ఎస్ఏ అనమాట. సో జనరల్ ఎస్ఏలో కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఇవి మిస్టేక్స్ అని చెప్పలేం, మిస్టేక్సే అంటే ఎలా అంటే చాలామంది ఇవి మిస్టేక్స్ కాదు అనుకుంటారు. సో అవేంటో మనమైతే డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ మిస్టేక్ సబ్ హెడ్డింగ్స్ అనమాట. చాలామంది ఎస్ఏలో సబ్ హెడ్డింగ్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. సబ్ హెడ్డింగ్స్ పెట్టకూడదా అంటే 100% పెట్టకూడదు కాదు, చిన్నవి అనమాట. మీరు ఎస్ఏ మొత్తానికి, సో ఎస్ఏ మొత్తానికి 3 సబ్ హెడ్డింగ్స్ ఇలా పెట్టవచ్చు అనమాట. అంతే తప్ప 3 అంటే ఎక్కువ సబ్ హెడ్డింగ్స్ అనేవి పెట్టొద్దు. అసలు సబ్ హెడ్డింగ్స్ నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేయమంటాను. సో కంప్లీట్గా నేనైతే అవాయిడ్ చేయమంటాను. లేదు మేము పెట్టుకోవాలి, మాకు మ్యాండేటరీ అనిపించినప్పుడు మీరు 3 సబ్ హెడ్డింగ్స్లా పెట్టుకోండి. ఏదైనా ఒక ప్లేస్లో వచ్చేసి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ లాగా, సో ఇంకో దిక్కున ఏదన్నా మీరు క్వశ్చన్ చేసినట్టుగా. ఈ సబ్ హెడ్డింగ్స్ కూడా ఎలా పెట్టమంటారంటే క్వశ్చన్ మార్క్లో పెట్టుకోండి. సో క్వశ్చన్ మార్క్లో పెట్టుకోండి మీరే. సో దీనివల్ల ప్రయోజనం ఉందా అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి కింద. అలా చేయొచ్చు, కానీ సబ్ హెడ్డింగ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఇది ఎస్ఏ, జనరల్ ఎస్ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆన్సర్ అనమాట. యూ షుడ్ క్రియేట్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఎస్ఏ అండ్ ఆ జనరల్ స్టడీస్ ఆన్సర్కి ఎస్ఏకి మాత్రం మీరు వేరియేషన్ చూపించాలి. జనరల్ ఎస్ఏ పారాగ్రాఫ్స్ లాగా ఉండాలి. మీరు హిందూ ఆర్టికల్స్ చూడండి, ఈనాడులో వచ్చే ఆర్టికల్స్ చూడండి, ఎక్కడైనా సరే వాళ్ళు బుల్లెట్ పాయింట్స్ రాస్తారా ఎడిటర్స్? అదొక వ్యాసం అనమాట అది. కాబట్టి ఇప్పుడు కూడా సబ్ హెడ్డింగ్స్ అని ప్రిఫర్ చేయొద్దు. చాలామంది మీకు బయట సబ్ హెడ్డింగ్స్ పెట్టమంటూ ఉన్నారు. సో యూపీఎస్సీలో కొంతమంది టాపర్ సబ్ హెడ్డింగ్స్ పెట్టారు. సో కరెక్షన్ వేరుంటుంది. మనకేంటంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్స్ అందరూ కూడా పేపర్ కరెక్షన్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అంతకుముందు రూల్స్ పేజెస్ ఉండేవి, ఇప్పుడు వైట్ వచ్చాయి. అయినప్పటికీ కూడా సబ్ హెడ్డింగ్స్ అనేది అంత ప్రిఫర్ చేయొద్దు. సో ఇక్కడ మార్క్స్ వేస్తారంటే నేనైతే ఎక్కువ కోహేస్తారు మార్క్స్. మీరు సబ్ హెడ్డింగ్స్ పెంచే కొద్దీ మార్క్స్ కోహేస్తారు. సబ్ హెడ్డింగ్స్కి చాలా చాలా దూరంగా ఉండండి, ఓకేనా. ఎస్ఏలో ఎటువంటి సబ్ హెడ్డింగ్స్ పెట్టొద్దు. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే డయాగ్రామ్స్. అసలు ఎస్ఏలో డయాగ్రామ్స్ ఎందుకు వేస్తున్నారు? చాలామంది మైండ్ మ్యాప్స్ వేస్తున్నారు. సో కంప్లీట్ అవాయిడ్ అనమాట. సో ఇవి డోంట్స్లో ఇది ఫస్ట్ థింగ్ ఇదే అనమాట. సో కాబట్టి కంప్లీట్గా మీరైతే అవాయిడ్ చేయండి. డయాగ్రామ్స్తో పాటు మ్యాప్స్ కూడా. సో మ్యాప్స్, మైండ్ మ్యాప్స్ ఉంటాయి కదా, జాగ్రఫీ మ్యాప్స్ కూడా మైండ్ మ్యాప్స్ అనమాట, స్క్రిబుల్స్ అంటారు. ఇటువంటి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. మీరు అసలు వేయకూడదు. ఎస్ఏలో డయాగ్రామ్స్ కావచ్చు, మ్యాప్ కావచ్చు, ఏది కూడా ఎటువంటివి కూడా వేయకూడదు అనమాట. సబ్ హెడ్డింగ్స్ కూడా పెట్టొద్దు. పారాగ్రాఫ్స్ లాగా రాయండి, చిన్న పారాగ్రాఫ్స్. సో నీట్గా మీరు చిన్న పారాగ్రాఫ్స్. సో థర్డ్ మిస్టేక్ చూసుకుంటే బుల్లెట్ పాయింట్స్. అసలు కొందరైతే చాలా ఘోరంగా ఉన్న ఎస్ఎస్ చూసాను, బుల్లెట్ పాయింట్స్ కూడా రాస్తున్నారు ఎస్ఏలో. సో బుల్లెట్ పాయింట్ కంప్లీట్గా అసలు రాయకూడదు.
ఎస్ఏలో మీరు ఎక్కడైనా సరే అడ్వాంటేజెస్ అన్నా డిసడ్వాంటేజెస్ అన్నా కూడా సో మనం ఈ మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాం కదా, మన మాడ్యూల్లో మీరు వెళ్ళి చూడండి. మీకు కొన్ని పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మ్యాక్సిమం నేను ఒక 10 to 12 ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాను మన మాడ్యూల్లో ఖచ్చితంగా. ఈ ఎస్ఎల్ చూడండి ఎలా ఉంటాయో, ప్రతిదానికి ఇంటర్లింకేజ్ ఉంటాయి, ప్యాసేజ్కి ఇంటర్లింకేజ్ ఉంటాయి. సో ఇలా ఇస్తాను. బుల్లెట్ పాయింట్స్ అవాయిడ్ చేయండి, ఓన్లీ పారాగ్రాఫ్స్ మాత్రమే. సో పారాగ్రాఫ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇవి కూడా 5 to 6 లైన్స్ పారాగ్రాఫ్స్ యూజ్ చేయండి. 5 నుంచి 6 లైన్ ఉండే పారాగ్రాఫ్స్ చాలు, 7, 8, 10 లైన్లు వద్దు. అర్థమైందా? ఇలా సింపుల్గా యూజ్ చేయండి. ఇలా ఉండాలి. ఎస్ అనేది ఎలా ఉంటే చాలా మంచి మార్క్స్ పడతాయి. మీకు కరెక్షన్ చేసే ఎగ్జామినర్స్ కూడా మంచి థాట్, ఒక విజనరీతో ఉంటారు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళకి సబ్జెక్ట్స్ బాగా తెలుసుంటాయి. జస్ట్ ఒక్కసారి మోడల్ ఎస్ఏ చూసారంటే కళ్ళ కట్టినట్టుగా మొత్తం మీ ఎస్ఏ ఎలా ఉంది, ఎంత రిలవెంట్గా ఉంది, ఎలా రాశారు, ఎన్ని మల్టీ డైమెన్షన్ ఉంది, లింగ్విస్టిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తెలుగు మీడియం రాస్తున్నప్పుడు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, కరెంట్ అఫైర్స్ ఏమైనా ఇంక్లూడ్ చేశారా, అన్నీ గమనిస్తారు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు తక్కువ అంచనా వేయొద్దు. మేము అందంగా రాసాము, హ్యాండ్ రైటింగ్ బాగుంది, మార్క్స్ పడిపోతాయి అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి ఎస్ఏకి సంబంధించి. ఇవన్నీ అవాయిడ్ చేయండి. సబ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్, బుల్లెట్ పాయింట్స్ ఇట్లాంటివి మొత్తం అవాయిడ్ చేయండి. సో అర్థమైందా? ఈ మిస్టేక్స్ ఎక్కువ మంది చేస్తున్నారు. నేను రీసెంట్గా చాలామంది ఇన్స్టిట్యూట్లో ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళని మీట్ అయ్యనమాట, తెలిసిన వాళ్ళు ఉంటే. సో వాళ్ళు చాలామంది చెప్పే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువగా ఎస్ఏలో సబ్ హెడ్డింగ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు జనరల్ స్టడీస్ లాగా. ఎందుకంటే ఈ సబ్ హెడ్డింగ్స్ పెట్టడం వల్ల హైలైట్ అవుతుంది. సో హైలైట్ అవుతుంది, మార్క్స్ బాగా వేస్తారు అనుకుంటున్నారు. కానీ మీకు జీరో మార్క్స్ పడతాయి ఇట్లా చేశారంటే. ఎక్కువ మీరు సబ్ హెడ్డింగ్స్ పెట్టి విపరీతంగా చేశారంటే చాలా తక్కువ, 10-15 మార్కుల కంటే ఎక్కువ పడవు మీ ఎస్ఏకి. మీరు ఎస్ఏలో 30 నుంచి 35 మార్కులు గెయిన్ చేసుకోవాలి ఈజీగా. 35 మార్క్స్ గెయిన్ చేసుకుంటే మీరు ఫైనల్ లిస్ట్లో ఉంటారు. అర్థమైందా? సో 30 నుంచి 35 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవాలి 150కి. సో ఇటువంటి మిస్టేక్స్ అయితే మీరు ఎస్ఏలో చేయొద్దండి. ఎవరు కూడా ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు. చాలా చాలా రాంగ్ మెథడ్ అనమాట ఇది. సో మన మాడ్యూల్లో మీకు ఎస్ఏలో ఎటువంటి చేయాలి, డూస్ డోంట్స్ అని ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి వీడియోస్. మన వీడియోస్ కూడా 15 minutes కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ టైం కాబట్టి. 15 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నాను. 15 నిమిషాల లోపే ఉంటాయి వీడియోస్ అన్ని కూడా. మోడల్ ఎస్ఎస్ ఉంటాయి అనమాట, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, చూడండి. అయితే ఎస్ఏలో ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అసలు మిస్ అవుతుందన్నమాట. ఒక మేజర్ థింగే మిస్ చేస్తున్నారు చాలామంది, అది ఇంటర్లింకేజ్ అనమాట. సో ఇంటర్లింకేజ్. సో చాలామంది ప్యాసేజ్లు అన్నీ రాస్తున్నారు, కానీ ఇంటర్లింకేజ్ అమాంగ్ ది ప్యాసేజెస్ అనమాట. సో ఈ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఈ పారాగ్రాఫ్స్ మధ్య ఇంటర్లింకేజ్ లేదనమాట. ఒక పారాగ్రాఫ్ రాస్తున్నారు, ఇంకో పారాగ్రాఫ్ రాస్తున్నారు. అసలు దీనికి సంబంధం ఉండలేదు. ఖచ్చితంగా దీని కంటిన్యూషన్ ఇది ఉండాలి. అలా ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక ఎస్ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మెంటర్షిప్లో, మన మెయిన్స్ మెంటర్షిప్లో. సో సోషల్, ఇంటర్నెట్, సైబర్ స్పేస్ సంబంధించి కొంత ఎస్ఏ అనమాట. అంటే మన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటాయి కదా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఈ పారాగ్రాఫ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ ఇట్లా పెట్టాను. ఈ పారాగ్రాఫ్లో నీట్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చామన్నమాట. వాట్సాప్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇలా మనకి ఇంకా ఫ్లిప్కార్ట్ పరంగా ఇట్లా ఎటువంటి స్కాములు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి మొత్తం చెప్పడం జరుగుతుంది. అంటే ఇంటర్లింకేజ్ ఉండాలి. ఖచ్చితంగా మీరు ప్యాసేజ్ మధ్య ఇంటర్లింకేజ్ ఇవ్వకుంటే మీ ఎస్ఏలో మార్క్స్ అనేవి పడవు. ఇంకోటి వచ్చేసి 5th వన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్. ఈ స్టోరీ టెల్లింగ్ రాస్తే చాలా బాగుంటుంది. అయితే మీరు సూట్ అవ్వాలి, బాగా సూట్ అయ్యే విధంగా రాస్తే బాగుంటుంది. చాలామంది ఇది ఇర్రిలవెంట్గా రాస్తున్నారు. సో ఇర్రిలవెంట్ అనమాట. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, రాసే ఆస్పిరెంట్ ఏమో తన వ్యూలో బాగానే రాస్తున్నాడు, అది వాళ్ళకి రీచ్ అయ్యే కొద్దీ డిఫరెంట్గా వెళ్ళిపోతుంది అనమాట ఎగ్జామినర్స్కి. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తానంటే, స్టోరీ టెల్లింగ్ రానప్పుడు కోర్స్ యూజ్ చేయండి. మీకు ఎడ్యుకేషన్ గురించి అడిగారా, ఒక కోట్ యూజ్ చేయండి. సో స్టార్టింగ్లో ఒక కోట్ అనేది, కొటేషన్స్ ఉంటాయి కదా, ఒక కొటేషన్స్ అనేది రాయండి. మంచి ఒక కొటేషన్ రాసి ఎవరు రాసారు చెప్పండి కింద. సో నీట్గా కొటేషన్ రాసిన తర్వాత కింద ఏదో ఒకటి ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసేసి ఇక్కడ నుంచి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఎస్ఏ. ఇలా కూడా రాయొచ్చు అనమాట నీట్గా. ఇలా చివరిలో కూడా మీరు కన్క్లూజన్ తర్వాత కూడా కోట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఎస్ఏలో చాలా మంచి మార్క్స్ పడతాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటిది ఎవరు కూడా రాయొద్దు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మన పేపర్లో చూస్తుంది వర్డ్స్ లిమిట్ అనమాట. సో చాలామంది ఎస్ఏ మామూలు 1000 వర్డ్స్ ఉంటాయి కదా, మీకు ఎంత ఇచ్చారు, 1000 వర్డ్స్ రాయమన్నారు. 1000 వర్డ్స్ అంటే ఈక్వల్ టు ది 10 పేజెస్ అనమాట. అంటే 5 పేపర్స్. కన్ఫ్యూజ్ అవుతారా మళ్ళీ? 5 పేపర్స్, 10 వచ్చేసి ఇక్కడ పేజెస్ అనమాట. సో ఇక్కడ 1000 వర్డ్స్ అంటే మీకు 10 పేజెస్ వస్తుంది, 5 పేపర్స్ వస్తుంది అనమాట. సో మీరు 1000 వర్డ్స్ రాయాలంటే అవసరం లేదు. మీరు 800 నుంచి, సో 800 నుంచి 1000 వర్డ్స్ మధ్యలో రాయండి, ఏం కాదు. 1000 వర్డ్స్ మధ్యలో రాయండి. సార్ నేను 700 వర్డ్సే రాస్తానంటే రాయండి. ఎప్పుడు రాయొచ్చు అంటే ఇది లాస్ట్ ఎస్ఏ రాయండి. మీకు టైం సరిపోవట్లేదు, మేము ఎక్కువ స్పీడ్ రాయలేము, వ్యాలిడ్ పాయింట్స్ ఇస్తాం, ఎస్ఏలో ప్రాపర్గా ఇస్తామంటే 700 వర్డ్స్ అనేది రాయొచ్చు. కొంచెం రిస్క్ అనమాట. అంటే నేనైతే 800 వర్డ్స్ రాయండి. ఎందుకంటే మీకు ఆ 10 పేజెస్ వరకు ఇస్తారు. 3 పేజెస్ ఎంటీ పెట్టకుండా ఒక 2 పేజెస్ అని ఎంటీ పెట్టినా కూడా మిగతా రాసేయండి. నేను 800 ఇది మినిమం అనమాట. మినిమం వచ్చేసి ఇది, మ్యాక్సిమం వచ్చేసి ఇది అనమాట. సో 800 వర్డ్స్ రాయండి. 3 ఎస్ఏలు కూడా 800 వర్డ్స్. అందుకే నేను 8 to 7 రాయమన్నాను. అంటే 800 వర్డ్స్
800 వర్డ్స్ 700 వర్డ్స్. లేదు మాకు అసలు హ్యాండ్ రైటింగ్ చాలా స్లో సార్, మేము ఎక్కువ రాయలేమనుకుంటే మీరు 8 7 7 రాయొచ్చు, కానీ వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. మీరు 7 పేజెస్ రాసారంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలన్నమాట. 7 పేజెస్ కూడా కొంచెం తక్కువలో అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే 1000 వర్డ్స్ కదా ఒక్కో పేజు. అయితే ఒక్కో పేజ్లో మీరు హ్యాండ్ రైటింగ్ కొంచెం అక్షరాలు చిన్నవి కాదు, కొంచెం పెద్దవి రాయండి. ఎగ్జామినర్స్కి నీట్గా అర్థం అవ్వాలి, చాలామంది ఏజ్డ్ వాళ్ళు వస్తారు కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా పెద్దవి రాయండి, చాలా బాగుంటాయి. సో ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎస్ఏలో ఇదే లాస్ట్ మిస్టేక్, ఎక్కువ మంది చేసే మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ వర్డ్స్ కంటెంట్ అనమాట, కంటెంట్ పరంగా చెప్పొచ్చు దీన్ని. సో కంటెంట్ ఎస్ఏలో మీకు 800 వర్డ్స్ రాయాలనుకున్నారు కదా, ఎవరికి 800 వర్డ్స్ గుర్తుండదు. మ్యాక్సిమం అంటే 300 to 400 వర్డ్స్ అనమాట. సో 300 to 400 వర్డ్స్ మాత్రమే గుర్తుంటాయి. సో ఇవి మాత్రమే గుర్తుంటాయి. రిమైనింగ్ ఎలా రాయాలంటే, సో రిమైనింగ్ మొత్తం కూడా మల్టీ డైమెన్షన్లో రాయాలి. ఎస్ఏ అనేది మల్టీ డైమెన్షన్స్ అనమాట, అంటే అన్ని కోణాల్లో ఆలోచించి ఆ ఎస్ఏని రాయగలగాలి. ఇలా రాసినప్పుడు మీకు ఏంటంటే మ్యాటర్ అనేది ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. సో జనాలు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ కంటెంట్ అనేది ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి రాసిన పారాగ్రాఫ్ని ఇంకా ఎలాబరేట్ చేస్తున్నారు. ఈ పారాగ్రాఫ్ని ఇట్లా చాలా పారాగ్రాఫ్స్కి ఎలాబరేట్ చేస్తున్నారు ఒకేదాన్ని. అంటే ఏంటి దీని అర్థము? రిపిటేషన్ అనమాట. సో రిపిటేషన్, ఎవరైతే ఎస్ఏ కావచ్చు ఆన్సర్లో రిపిటేషన్ చేస్తారో వాళ్ళు ధ్వంసం అయిపోతారు మెయిన్స్లో, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రిపిటేషన్ చేస్తారో, మీరు రాసే పాయింట్ ఒక్కసారి రాశారంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. దానికి సంబంధించిన ఇంటర్లింకేజ్గా ఇవ్వాలి. కానీ అంటే దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఆ ఎగ్జాంపుల్స్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అలా రాయాలి, కానీ మీరు అదే మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఎటువంటి రిపిటేషన్ కనిపించకూడదు. ఇది చాలా డేంజర్ అనమాట. ఎస్ఏ కావచ్చు మీకు జనరల్ స్టడీస్లో కూడా చాలా చాలా డేంజర్. కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేయొద్దు, ఇటువంటి చూడొద్దు. సో అందుకోసమే మనం ఈ ఎస్ఏ మోడల్ తీసుకొస్తున్నాము. సో దీంతో పాటుగా మనము మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో గ్రూప్ 2కి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్లో ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు తీసుకొచ్చాము. సో ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. మెంటర్షిప్, సో తెలంగాణకి సంబంధించినటువంటి మెంటర్షిప్ ఉంటుంది, చాలా వండర్ఫుల్ ఉంటుంది. చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో దీని పేరు వచ్చేసి మిషన్ పరాక్రమ్ ఉంటుంది మన యాప్లో. సో మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి యాప్లో ఉంటుంది. ఇందులో మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తాం అనమాట. చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. ఇంకా మన టెస్ట్ సిరీస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మన టెస్ట్ సిరీస్ నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయనే దానికంటే కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఎలాంటి ప్రశ్న అయినా మీరు క్లియర్ చేసే విధంగా ఎబిలిటీ తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే లాజిక్స్, టిప్స్ అన్ని కూడా నీట్గా ఇవ్వడం జరుగుతుంది మన శివన్ కాన్సెప్ట్స్లోని టెస్ట్ సిరీస్లో. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి అనమాట. ఇది ఓవర్గా దీనికే సంబంధించింది. ఇలానే మీకు చాలా క్లాసులు అందిస్తూ ఉంటాను. మెయిన్స్ వరకు ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.